Hello everyone, happy evening and greetings to you all. Well, let's get back to our preparation for the upcoming TET examination with regard to general English, right? So far we discussed under vocabulary topics synonyms, antonyms, homographs, homonyms and homophones as well as idiomatic phrases, and yesterday we discussed the American and British varieties, spellings of different difficult words, and today we will be looking at the word formation. ఒక పద నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, what are the different prefixes and suffixes that can help us to form the word, and secondly describing finding out the unscrambled letters and formation of meaningful words, then conversion of noun to verb and vice versa, and adjective to noun and vice versa, right? And we will also look at the MCQs at the end of the video, right? So dear viewers, మనం ఇప్పుడు వరకు సైకాలజీ, జనరల్ ఇంగ్లీష్, తెలుగు సంబంధించి దాదాపు ఒక 50 వీడియోస్ మనము ఈ యొక్క ప్లేలిస్ట్ అయినటువంటి ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో మీరు ఆఫ్టర్ హోమ్ వీడియో షార్ట్స్ తర్వాత కనిపించే ప్లేలిస్ట్ని, ఇక్కడ ప్లేలిస్ట్ అనే బటన్ మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి ఇందులో ఏపీ టెట్ అఫీషియల్ మోడల్ ఎంసీక్యూ బిట్స్ విత్ ఆన్సర్స్ అనేది మీరు క్లిక్ చేస్తే ఆల్ రెడీలీ అవైలబుల్ అప్లోడెడ్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఫర్ ది వాచింగ్ అండ్ ది గెటింగ్ బెనిఫిటెడ్ ఫర్ ది అప్కమింగ్ టెట్ ఎగ్జామినేషన్. సో డియర్ వ్యూయర్స్, now let us get started with the today's topic, prefixes. So what does the word prefix means? A prefix is a letter or group of letters added at the beginning of a word to change its meaning. సో ఒక పదానికి మనము ప్రిఫిక్స్ అంటే ముందుగా ఒక వర్డ్కి ముందు బిఫోర్ యాడ్ చేసే వర్డ్ కావచ్చు, లెటర్ కావచ్చు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే హ్యాపీ అనేది రూట్ వర్డ్. దీనికి అన్ అనేది మనము ప్రిఫిక్స్ ఇక్కడ యాడ్ చేయడం వల్ల మీనింగ్ నాట్ నెగేట్ అయిపోతూ ఉంది, అన్హ్యాపీ. అదే మనం ప్రిఫిక్స్ తీసుకుంటే ఎన్ఈఎస్ఎస్, హ్యాపీ అంటే సంతోషకరమైన, హ్యాపీనెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ హ్యాపీ మైండ్ అన్నమాట, రైట్? సో ఈ విధంగా ప్రిఫిక్స్, సఫిక్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ రీ అంటే తిరిగి, అగైన్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, రీరైట్, రైట్? కనెక్ట్, రీకనెక్ట్, రైట్? సో నెక్స్ట్ ప్రీ అనే పదం తీసుకుంటే బిఫోర్, ఇక్కడ హీట్, ప్రీ హీట్, రైట్? ప్రీ ఎగ్జామినేషన్, ప్రీ పిహెచ్డి, ప్రిపరేటరీ, రైట్? సో ప్రీ హీట్ ది ఓవెన్ బిఫోర్ బేకింగ్. సో మనం వీ బేక్ ద కేక్ చేసేటప్పుడు మనము కొంచెం ముందుగా హీట్ చేస్తాం, దాన్నే ముందుగా అన్నప్పుడు ప్రీ హీట్ అంటాం. నెక్స్ట్ ప్రిఫిక్స్ డిస్ అంటే నాట్, ఆపోజిట్ అనే మీనింగ్ వస్తుంది. అగ్రీ, డిస్అగ్రీ, కనెక్ట్, డిస్కనెక్ట్, రిగార్డ్, డిస్రిగార్డ్, రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్. ఈ విధంగా మనకి మీనింగ్స్. ఐ డిస్అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ ఆర్ టు యువర్ ఒపీనియన్. దెన్ మిస్ అంటే రాంగ్లీ అనమాట, తప్పుగా. మిస్ప్లేస్ అంటాం, మిస్అండర్స్టాండ్ అంటాం, రైట్? సో ఈ విధంగా మనము ఒక వర్డ్కి ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్సెస్ అంటాం, తర్వాత యాడ్ చేస్తే మనం సఫిక్సెస్ అంటాం. సో ఏ సఫిక్స్ ఈజ్ అ లెటర్, అ గ్రూప్ ఆఫ్ లెటర్స్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ వర్డ్ టు చేంజ్ ఇట్స్ ఫార్మ్ ఆర్ మీనింగ్. సో ఇక్కడ ఈఆర్, డాక్ట్, టీచ్, టీచర్, నెస్, కైండ్, కైండ్నెస్, యాక్ట్, యాక్షన్, ఎడ్యుకేట్, ఎడ్యుకేషన్, అప్లై, అప్లికేషన్, రైట్? సో able, capable, readable, doable, workable. So we can add n number of words with the help of suffixes. ly, manner, it refers to manner. Quick, quickly, right? Careful, carefully, right? Sincere, sincerely. Such kind of suffixes can be formed with this knowledge of word formation. Next category under TET examination is అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్. సో మనము ఇప్పుడు ఒక పదంలో లెటర్స్ని మిక్స్ చేసేసి, అంతా మీనింగ్లెస్గా మిక్స్ చేసేసి వాటి ద్వారా మనం న్యూ వర్డ్ని క్రియేట్ చేయడమే. సో ఇప్పుడు చూస్తే ఈసిఎన్ఐఐఈఎస్సి, దీన్ని మనము సైన్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది కొంచెం డబల్ ఐ ఉంది, ఇది గవర్నమెంట్, క్యారెక్టర్, ఎడ్యుకేషన్, ఇంటెలిజెంట్, బిహేవియర్, ఎక్స్పీరియన్స్, పాసిబిలిటీ. ఈ విధంగా
మిక్స్డ్ లెటర్స్, జంబుల్ లెటర్స్ని న్యూ మీనింగ్ఫుల్ వర్డ్గా చేయడాన్ని అన్స్క్రాంబుల్ లెటర్స్ అంటాం. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో దీనికి మనము ప్రయర్ నాలెడ్జ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు తెలిసి ఉండాలా. సో ఇక్కడ బ్యూటీని మనం ఇక్కడ నౌన్గా తీసుకుంటే దాన్ని వర్బ్గా చూస్తే బ్యూటిఫై అంటాం. డెసిషన్, డిసైడ్. సో ఈ యొక్క వర్బ్ ఫాము, నౌన్ ఫామ్ తెలిసి ఉండాలా. ఈ సెంటెన్సెస్ అనేది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. షీ బ్యూటిఫైడ్ ద రూమ్. సో రూమ్ని అలంకరించడం. హీ డిసైడెడ్ క్విక్లీ, నిర్ణయం తీసుకున్నాడు త్వరగా. క్రియేట్, క్రియేషన్. టీచ్, టీచర్. సో ఈ విధంగా వర్బ్ నుంచి కూడా మనం నౌన్ ఫామ్ చేయొచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లై, దీన్ని మనం నౌన్గా చేస్తే అప్లికేషన్. కనెక్ట్, కనెక్షన్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, బట్ మీరు ట్రిక్ తెలుసుకోండి. అడ్జెక్టివ్. సో ఇక్కడ ఒక విశేషణాన్ని నౌన్గా, నామవాచకంగా మార్చడం. బ్రేవ్, బ్రేవరీ. హ్యాపీ, హ్యాపీనెస్. కైండ్, కైండ్నెస్. దెన్ సైలెంట్, సైలెన్స్. ఆ విధంగా నెక్స్ట్ నౌన్ నుంచి అడ్జెక్టివ్. గోల్డ్, గోల్డెన్. చైల్డ్, చైల్డ్లెస్. ఈ విధంగా మనము వర్డ్స్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కూడా మార్చడానికి ఈ యొక్క నాలెడ్జ్ అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ చివరి ఐటమ్ కాంపౌండ్ వర్డ్స్. సో ఒక నౌన్ ప్లస్ నౌను, అడ్జెక్టివ్ ప్లస్ నౌను, వర్బ్ ప్లస్ నౌను, నౌన్ ప్లస్ వర్బ్ని మనము ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కాంపౌండ్ వర్డ్స్ చూస్తే ఇక్కడ బుక్ కేస్, నౌన్ ప్లస్ నౌన్. క్లాస్ ప్లస్ రూమ్, క్లాస్ రూమ్. అడ్జెక్టివ్ గ్రీన్, బ్లాక్, బ్లాక్ బోర్డ్, గ్రీన్ హౌస్. ఇక్కడ వాష్ అండ్ బ్రేక్, వీటి తీసుకుంటే వాష్ బేసిన్. నౌన్ ప్లస్ వర్బ్. సన్ ప్లస్ రైజ్, రెయిన్ ప్లస్ ఫాల్, రెయిన్ ఫాల్, రైట్. సో ఈ విధంగా మనకి రెయిన్ కోట్, ఫుట్బాల్, సన్లైట్, టూత్పేస్ట్. ఈ విధంగా కాంపౌండ్ వర్డ్స్ని we form compound words by joining two or more words to create a new word. నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనం కొంచెం ట్రై చేస్తాం. దే వర్ డాష్ టోల్డ్ అబౌట్ ద ప్లాన్. సో మిస్ టోల్డా, అన్టోల్డా, రీటోల్డా, డిస్టోల్డా. ఆన్సర్ ఈస్ ఆ ప్లాన్ గురించి వాళ్ళు చెప్పలేదన్నమాట, రీటోల్డ్ కాదు. సో అన్టోల్డ్ అంటే చెప్పబడలేదు. ద గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, beautiful, beautiful already is there. So then please dash write the sentence. Rewrite, diswrite, miswrite, unwrite. So rewrite. The book is dash able for children. So read, reading, readable, reads. So like this some fill in the blanks with MCQs will be given. We have to add suitable prefix or suffix, then unscramble the words. So here talent, knowledge, access, success, fusion. Next change the words as directed from noun to verb, action. Honest, noun, and then happy, teach, child. Like this we have to remember the noun forms and verb forms, and verb forms to noun forms, right. So wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.